నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్లో సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగిల్ నంబర్ లాటరీ ఆడిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ దాడి చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాలకేంద్రం సెంటర్కు వెళ్లిన పోలీసులు గుంపులుగా చేరి సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా పుత్తూరు సుబ్రహ్మణ్యం 49 సంవత్సరాలు, ఎద్దలపూడి రాజేంద్ర 32 సంవత్సరాలు, షేక్ బాబు సాహెబ్ 62 సంవత్సరాలు, దక్షిణాది సుబ్రహ్మణ్యం 56 సంవత్సరాలు, అమరాల హరినాయుడు 50 సంవత్సరాలు, సానిగల సుబ్రహ్మణ్యం 45 సంవత్సరాలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 12,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 35 నంబర్లకు సంబంధించిన స్లిప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి శనివారం వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ వ్యవహారానికి అండదండలుగా ఉన్న శ్రీకాళహస్తికి చెందిన మునీర్, షాజీద్లను కూడా త్వరలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. సింగిల్ నంబర్ లాటరీ ఆడే వారిపైన కాకుండా నిర్వహించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ లాటరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ వెంకటగిరిలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సింగిల్ నెంబర్ ఆడుతూ ఉన్నారు. ఈ సింగిల్ నెంబర్ ఆడే వాళ్ళ మీద మనకి సుమారు వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసాము. ఒక 16 మంది మనకి ప్రతిరోజు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. అయితే షీట్ ఓపెన్ చేసినా కూడా వీళ్ళ పద్ధతులు మారలేదు. ఇది ఒక గ్యాంగ్, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృత నేరాలు అంటారు. ఈ విధంగా ఏర్పడి మళ్ళా కాళహస్తి నుంచి ఒక కొత్త వ్యక్తి, అంతేకాకుండా మనకి ఇక్కడ గతంలో మీడియాలో ఉన్నటువంటి మీడియా నుంచి వెళ్ళిపోయాడు అతను, వీళ్ళంతా కలిసి మళ్ళా పాత వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రోత్సహించి మేము చూసుకుంటాం, వాడు ఆడదాం ఏం కాదని చెప్పేసి ప్రేరేపించి మళ్ళా ఆర్డర్ వేయడం మా దగ్గర కౌన్సిలింగ్ వస్తేనే మళ్ళీ మొదలుపెట్టారు. వీళ్ళ మీద ఎప్పటికీ మారలేదు. వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిన్న మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు, దక్కిల ఎస్ఐ గారు, వేళపల్లి ఎస్ఐ గారు టీంలు ఏర్పడి వీళ్ళందరినీ పికప్ చేయడం జరిగింది. వీళ్ళు పాపం రోజు కూలి చేసుకునేటువంటి అరటికాయ బండ్లు చిన్న వాళ్ళ దగ్గర నుంచి 100-50 దానికి ఒక 10 రెట్లు ఎక్కువ వేస్తానని చెప్పడము, ఒక సట్కా మట్కా యాప్లో ప్రతిరోజు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ పడితే ఎంత అని చెప్పేసి 10 రెట్లు ఎక్కువ ఇచ్చాడని చెప్పేసి మభ్యపెట్టి ఒక 10 మంది 20 మంది వేస్తే ఎవరికో ఒకళ్ళు కూడా వస్తారో వచ్చి తెలియదు. ఈ విధంగా ప్రతిరోజు కూలి చేసుకునే వాళ్ళు బాగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా మా ఇంట్లో వాళ్ళు ఆడుతున్నారని. దీని మీద కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టి నిఘా పెట్టి సివిల్ డ్రెస్లో మా వాళ్ళు ఎస్ఐలందరూ కూడా ముగ్గురు కష్టపడి నిన్నతోటి దీన్ని ఒక 6 మందిని మేము పట్టుకోవడం జరిగింది. ఈ కన్ఫెషన్లో కాళహస్తి మా ఇక్కడ వెంకటగిరి టౌన్కి సంబంధించిన కూడా వ్యక్తి ఉన్నట్టు చెప్పడం జరిగింది. మొత్తం 8 మంది మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనిలో ఒక 6 మందిని అరెస్ట్ చేసాం. వీళ్ళ దగ్గర నుంచి ఒక 12,000 రూపాయలు, మళ్ళీ వీళ్ళ మొబైల్స్లో మాకు దీనికి సంబంధించిన ఆధారాలు, ఎవరికైతే ఈ ఫోన్పేలో ఎవరికైతే వీళ్ళు పంపిస్తున్నారో ఆ ఫోన్పేలో ఉన్నటువంటి తీసుకొని వీళ్ళని ఈరోజు వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ గారి ముందు, జడ్జి గారి ముందు హాజరుపెట్టడం జరిగింది. అయితే గతంలో కన్నా భిన్నంగా వీళ్ళు ఆర్గనైజ్డ్, మన గతంలో ఎంత చెప్పినా మారలేదు కాబట్టి మనం ప్రొఫెషనల్గా వీళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వీళ్ళని జైలుకి పంపడం జరిగింది. ఈరోజు వీళ్ళని మన నెల్లూరు సెంట్రల్ జైల్లో వదిలిపెట్టింది. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వీళ్ళకి భయం లేకుండా జైలుకి పోకుండా బెయిల్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళని కూడా మేము అందరిని కూడా పట్టుకురావడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ఈ యొక్క ప్రూఫ్స్ తీసుకొని అన్యాయంగా అయితే కేసు పెట్టాము. ఆడేవాళ్ళ మీదే, జెన్యూన్గా ఉన్న వాళ్ళ మీదనే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో హాజరుపరిచి వాళ్ళు జైలుకి వెళ్ళే విధంగా మేము ఆ ప్రయత్నాలతో మేము చేస్తూ ఉన్నాము. ఎవరైనా కూడా
ఇక్కడ వెంకటగిరి కానీ మా యొక్క 3 మండలాల్లో ఇలాంటి సట్కా మట్కా లేదా గ్యాంబ్లింగ్, కోడి పందాలు ఎవరైనా కూడా రెగ్యులర్గా పెట్టే కేసులు కాకుండా కొంచెం భయం ఉండేటట్టుగా ఆర్గనైజ్డ్ నేరాలు కాబట్టి ఒక సిండికేట్ అయి చేసేవి కాబట్టి ఖచ్చితంగా ఏమైనా జైలుకి పంపిస్తాం. గతంలో లాగైతే ఉండదు. ఇది మీ ద్వారా పబ్లిక్కి మేము తెలియజేద్దామని మనం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అరెస్ట్ అయిన వాళ్ళు పుత్తూరు సుబ్రహ్మణ్యం, ఇతని మీద 5 కేసులు ఉన్నాయి గతంలో. అదేవిధంగా రాజేంద్ర అని ఉన్నాడు, ఎడ్లపూడి రాజేంద్ర, ఇతని మీద కేసు ఉంది. తర్వాత ఈ షేక్ బాబు అని ఇతని మీద 6 కేసులు ఉన్నాయి గతంలో. దక్షిణాది సుబ్రహ్మణ్యం అని ఇతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. హరినాయుడు అని ఇతని మీద అంబులెన్స్, అతని మీద కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళందరూ సహకరిస్తుంటాడు, ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు సైనికల సుబ్రహ్మణ్యం, ఇతను పల్లాము, ఇతను కూడా వీళ్ళతోటి కలిసి చేస్తున్నాడు. ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనకి కాళహస్తి నుంచి ఒకళ్ళు, ఇంకా వెంకటగిరి టౌన్లో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా మేము త్వరలో పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వీళ్ళు మాకు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. మాకైతే పేర్స్ తెలియదు. సో కన్ఫెషన్లో పలానోళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి వీళ్ళ ప్రోద్బలంతో మేము మానేసిన తర్వాత అని చెప్పడం జరిగితే వాళ్ళ కన్ఫెషన్ మేరకు చేసాము. అది ఎవరు అనేది సాజిద్ అనే పేరు చెప్పారు వాళ్ళు. అది చూసి ఎవరు మాది ఎవరు ఏంటంటే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే.